నంద్యాల జిల్లాలో జొన్న రైతుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో భారీగా జొన్న సాగు చేసిన రైతులు ఇప్పుడు కొనుగోలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,00,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తే కేవలం 28,500 టన్నులకే అనుమతి ఉందంటూ అధికారులు ట్రక్ షీట్లు నిలిపివేయడంతో వందలాది లారీలు, ట్రాక్టర్లు రోడ్లపైనే నిలిచిపోయాయి. గత 3 రోజులుగా రైతులు తిండి నీరు లేక మండుటెండలోనే రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. సీరియల్ నంబర్లను పక్కన పెట్టి రాజకీయ ఒత్తిళ్లతో ట్రక్ షీట్లు జారీ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తుండగా రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వెంటనే స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా రాస్తా రోకోలు చేపడతామని రైతు సంఘాలు హెచ్చరించారు. మీడియా చాలా చొరవ తీసుకుంటున్నాం కానీ రైతులు మమ్మల్ని అర్థం చేసుకోవట్లా. మేము ఎక్కడికి పోవాలి చెప్పండి. వాళ్ళకి ఆతుర్తో కొనుగోలు చేయరేమో మైకు చెప్పాము లిస్ట్ ప్రకారం పిలుస్తాం, లిస్ట్ ప్రకారం కొంటాం, మీరు టెన్షన్ పడకండి. అలాట్మెంట్ కోసం ఎవరు మాట్లాడతారని అధికారులతో మేము మాట్లాడచ్చు. గౌరవ చెత్త మేడం వీళ్ళు అడగండి. మేము మాట్లాడాం మేడం వీళ్ళకి అలాట్మెంట్ అయిపోయింది, పెసరబాయి రైతులు అన్యాయం అయిపోతారు, మీరు మాట్లాడండి అని చెప్పి. మీ ఊరోళ్ళని అడగండి. ఎవరన్నా మేడంకి ఫోన్ చేశారా? షరతులు కూడా సడలించండి సార్ అని అడుగుతున్నాం. ఆ షరతులు కొంచెం పెంచి దాన్ని ఇప్పుడు ఆయన మేడం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూ లారీలు అన్ని వచ్చేసినాయి. బయట అన్ని లారీలు ఎట్లా వచ్చాయి అది కాదనేది. సెంట్రల్ గవర్నమెంట్ తో పర్మిషన్ తీసుకుంటే కొంత రైతులు సేవ్ అవుతారు సార్. పాలసీ డిసిషన్ నేను ఇక్కడ నా స్థాయిలో చేయలేదు. పాలసీ మీరు చేయలేకపోయినా మీరు పై అధికారులు దృష్టిలో ఉంది. కళాలు ఉన్నారు. అగ్ని ప్రమాదం జరిగాల వర్షం పడ ఎట్ట పరిస్థితి చెప్పిస్తాం. కొంచెం పిలిపేనన్నా. ఎందుకంటే మంత్రి కూడా ఇక్కడ లోకల్ ఉన్నారు కాబట్టి రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడితే రైతులు కూడా ధైర్యం వస్తుంది. వీళ్ళు అడుకోవాలంటే ఇంతమంది పోలేరు కదా. లారీలు రావడం అనేది వీళ్ళకి మాట వస్తుంది. వీళ్ళేమో ఇయ్యలే, లారీలు ఎత్తుకొచ్చినారు, ట్రాక్టర్లు ఎత్తుకొచ్చినారు. మా ఊర్లో మొన్నటి దాకా సీరియల్ ప్రకారం నడిచింది. సీరియల్ ప్రకారం 300 వరకు నడిచింది. 300 నుంచి సడన్ గా జంప్ చేసి 400, 500, 550 అట్లా నుంచి మళ్ళీ జరిపినారు. అంటే మధ్య 50 ఎత్తేయడం, 100 ఎత్తేయడం అట్లా. అంటే ఎవరి రాజకీయ లబ్ధి కోసం ఎవరికి బాగుంటే వాళ్ళది అంతే. మీకేం కావాలా? మాకు వరుస ప్రకారం ఇచ్చింటే మాది అన్ని పోయేది. అట్లా సీరియల్ సక్రమంగా వచ్చి కొట్టాటలు అందరు లేకుండా ఇప్పుడు ఏం చేశారు, ఎవరంతా వాళ్ళు ఎత్తుకొని వచ్చేసి మీరు అంతా ట్రాఫిక్ జామ్ వెళ్ళాలనుకోగా తీసుకోవడం లేదు. ఇప్పుడు ట్రక్ సీట్లే కొట్టడం లేదు. అట్లా ట్రక్ షీట్ లేదు. నిన్న అదే అందరూ ఒకటే సడన్ గా వాళ్ళు ఎత్తినారు వీళ్ళు ఎత్తినారని అందరూ ఎత్తుకొచ్చారు. ఊరల్లా ఊరు ఎత్తినట్టే ఇప్పుడు. మా ఊరు నుంచి దాదాపుగా 20 లారీలు 40 లారీలు 20 లారీలు ఉన్నాయి.
20-30 లారీలు ట్రాక్టర్లు దాన్ని ఒక 50-60 ట్రాక్టర్లు. మా తెసాయి గ్రామం గరిమల మండలం. మేము జొన్న రైతులము. గత నెల కింద గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఈ పద్ధతి ప్రకారంగా కొంటాము అని చెప్పి మాకు సజెషన్స్ ఇచ్చిపోయినారు. దాదాపు 15 నుంచి 20 రోజులే స్టార్ట్ చేసి ఈ 1/2 ఎకరా, ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు అని చెప్పి అనుకున్నారు. వాళ్ళు లిస్టు తయారు చేసుకున్నారు. సరే దాని ప్రకారం మేము పోదాం అని చెప్పి నిలబడినాము. ఇప్పుడు ఏం జరుగుతుందంటే 250 సీరియల్ ప్రకారం ఇంకా 2 ఎకరాల వాడే ఉన్నారు. దాదాపు అంటే ఇప్పుడు 16 రోజుల కొనుగోలు చేయబట్టి ఈ నుంచి ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు అలాట్మెంట్ అయిపోయింది, మాకు మేము కొనుగోలు చేయలేము అని చెప్తున్నారు. మేము 5 ఎకరాలలో కౌలుకు తీసుకొని ఇంతవరకు వాళ్ళకు పోయిన సంవత్సరం గుత్తలు ఇవ్వలేదు. మేము వాళ్ళు రైతులు మాకు మీద పడుతున్నారు. మీ వీళ్ళు చూస్తే 5 ఎకరాలలో మీరు లాస్ట్ వరకు ఉండాలని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు చూస్తే ఇప్పుడు అలాట్మెంట్ అయిపోయిందని చెప్పి తీరా మా వంతు వచ్చేసరికి అలాట్మెంట్ అయిపోయిందని చెప్పి వీళ్ళు ఇలా చేస్తున్నారు. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు, ఆ మార్కెట్ వాళ్ళు అందరు కలిసి గవర్నమెంట్ తో మాట్లాడి అలాట్మెంట్స్ పెంచుకొని లాస్ట్ ఉన్న గింజ లాస్ట్ వరకు కొని రైతును ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. మేము నిన్నటి వరకు కూడా సీరియల్ ప్రకారం ఉన్నాము. నిన్న అలాట్మెంట్ అయిపోయింది, వెళ్ళిపోతుంది అనేసరికి రైతులు ఎవరికి చెప్పకుండా చేయకుండా లారీలలో, ట్రాక్టర్లలో లోడ్ చేసుకొని వచ్చారు. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు, మార్కెట్ వాళ్ళు ట్రక్ సిటీ కొట్టడం లేదు. ట్రక్ సిటీ కొట్టడం అంటే మీరు ఎవరిని అడిగి వచ్చినారు ఇక్కడికి, మేము ట్రక్ సిటీ కొట్టము అంటున్నారు. మాకు ఆ ట్రక్ సిటీ ఉంటేనే సెంట్రల్ వేర్ హౌస్లోకి లోపలికి రానికి వీలవుతుంది. దయచేసి వాళ్ళు వచ్చిన బండ్ల కన్నా ట్రక్ సిటీ కొట్టించి మమ్మల్ని జనరల్ సెంట్రల్ వేర్ హౌస్ తో దించుకోవాల్సిందిగా మేము గవర్నమెంట్ వాళ్ళని కోరుతా ఉన్నాం. జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం 52,000 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. ప్రభుత్వం 2 నెలల క్రితం మేము కొనుగోలు చేస్తాం మద్దతు ధర అని చెప్పేసి హామీ ఇచ్చే విధంగా ప్రకటన చేసింది. ప్రకటన నమ్మి ఆశపడ్డటువంటి రైతులు కళ్ళాల్లో, పొలాల్లో, అదే విధంగా గోడలలో జొన్నల్ని నిలవబెట్టుకొని ఈరోజు కొనుగోలు చేస్తారని చెప్పి ఆశగా గ్రామాల్లో ఎదురు చూసినారు. అయితే మా మార్కెట్ అధికారులు, ఎఫ్సి అధికారులు గ్రామాలు తిరిగి గ్రామాల్లోనే కొనుగోలు చేయడం కోసం పర్మిషన్ లెటర్ ఇచ్చి, GPS ఇచ్చి వెహికల్లను పంపుతామని చెప్పేసి ముందుగా ఒప్పుకున్నారు. ఆ మేరకు ఒక 10 రోజుల వరకు గ్రామాలు తిరిగి గడివేముల మండలం, పెసరవాయి, బూజునూరు, కరిమద్దల ఈ గ్రామాలు తిరిగి గ్రామాల్లోనే ట్రక్ షీట్ రాసి ఇచ్చారు. గత 2 రోజుల క్రితం నుండి ట్రక్ షీట్ రాసినటువంటి ప్రకారం, సీరియల్ నంబర్ ప్రకారం రైతుల బండ్లు పంపకుండా కేవలం రాజకీయ ఒత్తిడిలకు భయపడి 400 ఉన్న 300 జరుగుతున్నటువంటి ట్రక్ షీట్ నెంబర్లను కాదని చెప్పి వెనకస్థంగా ఉన్నటువంటి 500, 600 ట్రక్ షీట్ నెంబర్ల వాళ్ళకు ముందస్తు అవకాశం ఇచ్చారు. కారణం ఏంటంటే ఈ జిల్లాలో 54,000 ఎకరాల్లో పంట సాగు అయితే 1,00,000 మెట్రిక్ టన్నుల వరకు జొన్నలు ఉత్పత్తి అవుతాయి. కానీ ఈ పంట మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయకుండా కేవలం 20-30 మెట్రిక్ టన్నులు అని చెప్పేసి తర్వాత 28,500 మేము కొంటామని చెప్పడంతో రైతుల్లో భయం ముట్టుకున్నది. మావి అమ్ముడు అని చెప్పేసి అనుమానంతో అందరూ కూడా ఈరోజు వేర్ హౌస్ దగ్గరికి ఎత్తుకొచ్చిన తర్వాత మీ ట్రక్ షీట్ లేవనేటువంటి నెపంతో ఈరోజు ఎన్నుకోమంటున్నారు. ఇది చాలా అన్యాయం. గత 3-4 ఏళ్ల క్రితం నుంచి రైతులందరూ కూడా సొంత వెహికల్, బాడీ వెహికల్ తెచ్చుకొని ఈరోజు బాడీ వ్యక్తులు రోడ్లపైన కాపలా కాస్తున్నారు. సరైనటువంటి తిండి లేక, నీళ్లు లేక ఎండకు అల్లాడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మార్కెట్ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు కాదు, ఎఫ్సి అధికారులు జోక్యం చేసుకొని రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నలు కొనుగోలు చేయాలా. అది చేయడానికి మాకు అనుమతి లేదు. ప్రభుత్వం కేవలం 28,500 మెట్రిక్ టన్నులకు మాత్రం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం నుంచి మాకు అనుమతి రావాలా, అంతవరకు మీరు వెయిట్ చేయాలంటే మీ ప్రభుత్వం అనుమతి వచ్చేంత వరకు బజార్లో వెంట, రోడ్ల వెంట కాపలా కావాలంటే రైతులు నష్టపోతారు. నిజంగా మీరు రైతుల అభివృద్ధి కోసం చిత్తశుద్ధిగా పనిచేసే ప్రభుత్వాలు అయితే ఆలస్యం చేయకుండా వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలా. ఈ జిల్లాలో 54,000 ఎకరాల్లో సాగు చేసినటువంటి మొత్తం జొన్నల్ని, రైతుల వద్ద ఉన్నటువంటి జొన్నలు మొత్తాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం తక్షణం ఈ గోడల నుంచి
మున్సిపల్ ఆఫీస్ వరకు లైన్ లో నిలబడినటువంటి లారీలు ట్రాక్టర్ల పైన ఉన్నటువంటి మొక్కజొన్నల్ని వెంటనే అన్లోడ్ అయ్యే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలా. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలంటే మేము మంత్రితో మాట్లాడేస్తాం, 10 నిమిషాలు 20 నిమిషాలు వచ్చి మీకు మళ్ళీ అభిప్రాయం చెప్తామని చెప్పి తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంది. 10 నిమిషాలు 20 నిమిషాలు వెయిట్ చేస్తాం. నిజంగా మీరు మంత్రి గారితో మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారు, వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడతారు, మీ ఇష్టం. ఒక నిర్ణయం చెప్పకపోతే రైతులంతా రోడ్లపై కూర్చుంటారు. అందుకు ప్రభుత్వానికి బాధ్యత అవుతుంది. ఆలస్యం చేయకుండా ఒక నిర్ణయం తీసుకొని రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నల్ని ప్రభుత్వం కొనుగోలు చేయమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.